ప్రణతి అవని దగ్గరికి వచ్చి కమల్ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు వదినా అని చెప్పేసి అయితే ఫోన్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే సరేనని చెప్పి ఫోన్ తీసుకుంటూ హలో కన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ మాత్రం చాలా బాధపడుతూ వదినా అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఏంటి కన్నయ్య ఎందుకు ఇంత బాధపడుతున్నావు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏమేం జరిగిందో తెలుసా అని చెప్పేసి అయితే జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆ కమల్ మాత్రం అక్షయ్ అన్నయ్య అలాగే నానమ్మ అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా, శ్రియ వదిన అయితే మా నగలు కూడా మాకు ఇచ్చేసి ఇంట్లో నుండి వెళ్ళండి, లేదంటే మర్యాదగా ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అక్కడ ఉన్న అమ్మ మీ నగలు కూడా మాకు అవసరం లేదు అని చెప్పి ఆ నగలను కూడా వాళ్ళకి ఇచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయారు వదిన. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు, అందుకే నీకు ఇలా ఫోన్ చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం చాలా బాధపడుతూ అమ్మ అన్నయ్య నానమ్మ వాళ్ళు ఇప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా నాకు అర్థం కావటం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి వదినా అని చెప్పేసి అయితే అవనికి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోయారా, ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ అమ్మని నానమ్మని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవని మీద చాలా కోపంగా ఉండి ఇంట్లో నుండి అయితే కాలు బయటికి పెట్టేస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.